ఫ్రెండ్స్, సింగరకొండ తిరణాల చాలా భారీగా జనాలు అయితే వచ్చారు. స్వామివారి గుడి ప్రాంగణంలో మీరు చూస్తున్నారు చూడండి, టెంకాయలన్నీ బయట కొట్టుకొని లోపల దర్శనానికి అయితే జనాలు వెళ్తున్నారు. స్టార్టింగ్ వచ్చేసరికి సింగరకొండ ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ఆర్చ్ అనమాట. సింగరకొండలో మెయిన్ ఆర్చ్ దాటి ముందుకు వస్తే ఏల్చూరు లైన్లో ఇక్కడ ఇంకొక ఆర్చ్ ఉంటుంది సింగరకొండ వెళ్ళటానికి. సింగరకొండలో స్వామివారి దర్శనానికి జనాలు తాకిడి చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామివారి తిరణాల మహోత్సవం మార్చి 2వ తారీఖు అంగరంగ వైభవంగా జరిగింది. వేల బెల్లపు చిలుకలతో స్వామివారిని డెకరేషన్ బాగా చేశారనమాట. తిరణాల మహోత్సవం రోజు బాగా అనిపించింది నాకైతే. చుట్టుపక్కల గ్రామ ప్రజలు, టౌన్ ప్రజలు చాలామంది వచ్చారు. అద్దంకి నుంచి 5 కిలోమీటర్లు. ఇంకా ఫ్రెండ్స్, స్వామివారి గురించి, స్వామివారి చరిత్ర గురించి మనం ఈ వీడియోలో అయితే పూర్తిగా మాట్లాడుకుందాం. అదేవిధంగా మంగళవారం, శనివారం సింగరకొండలో చాలామంది ప్రజలు వస్తారు. అదేవిధంగా ఈ వీడియో వచ్చేసరికి తిరణాల మహోత్సవం రోజు తీయడం జరిగింది. ఇంకా మనం మాట్లాడుకోవాలంటే ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ పౌర్ణానికి తర్వాత పౌర్ణానికి జరిగిద్ది అనమాట స్వామివారి తిరణాల మహోత్సవం. ఈ సంవత్సరం చంద్రగ్రహణం రావటం వల్ల మార్చి 3వ తారీఖు జరగాల్సిన తిరణాల మార్చి 2వ తారీఖు నిర్వహించారనమాట. ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు, కమిటీ వీళ్ళందరూ కలిసి. చూడండి ఫ్రెండ్స్, దర్శనానికి అయితే జనాలు అసలు మామూలుగా రాలేదు. పొద్దున 10:30 కాడి నుంచి అసలు మామూలుగా లేరు జనాలు, ఫుల్గా రష్ పెరిగిందనమాట. అదేవిధంగా స్వామివారి గుడి కూడా చాలా బాగు చేశారు. గుడి కొత్తది కట్టారనమాట. అసలు మనం ఇంకోటి మాట్లాడుకోవాలంటే ఇక్కడ సింగరకొండలో కొండమీన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు కూడా ఉన్నారు. ఫ్రెండ్స్, కొండ దిగువ ప్రాంతాన భువనాల చెరువు పక్కన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారు మనకైతే దర్శనమిస్తారు. ఎంతోమంది ప్రజలకి కోరిన కోరికలు తీర్చి పొంగల్లో పెట్టుకొని స్వామివారి తిరణాల మహోత్సవం రోజు ఇక్కడ ప్రజలు చాలామంది వస్తారు. అదేవిధంగా గ్రహాలు, దెయ్యాలు, పీడలు, ఈ నెగిటివ్ ఎనర్జీ ఈ జనాల్లో ఉన్నా కూడా వాళ్ళకి పట్టుకొని పీడిస్తున్నా కూడా ఈయన గుడి ప్రాంగణంలో కూడా అడుగు పెట్టలేరు అనమాట. అంత శక్తివంతుడు అనమాట ఇక్కడ ఉన్న ప్రసన్నాంజనేయ స్వామివారు. ఒకప్పుడు భువనాల చెరువులో ఒక ఆమె కట్టే దెయ్యం పట్టుకుంటే ఒక బండ ఎత్తుకుని పరిగెత్తింది అనమాట. అసలు భువనాల చెరువు అటుపక్క పరిగెత్తింది, ఎల్లగొట్టాడు అనమాట ఇక్కడ ఉన్న స్వామివారు. అంత శక్తివంతుడు. మీరైతే ఒకసారి వచ్చి స్వామివారిని దర్శించుకోండి, చాలా పవర్ఫుల్ అనమాట. మనసుకి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ జనాలు కూడా చాలామంది వస్తారు. అదేవిధంగా పూర్వకాలంలో ఎన్నో వందల సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ నరసింహస్వామి కూడా ఇక్కడ వెలిసి ఉన్నారు. అక్కడ కథ, మనం చరిత్ర కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. పూర్తిగా స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. 14వ శతాబ్దంలో ఒక సింగన్న అనే లక్ష్మీ నరసింహ స్వామివారి భక్తుడు ఉండేవాడు. అక్కడ ఆయన కూతురు నరసమ్మ అనే ఆమె ప్రతిరోజు ఆవులను కొండమీనకి మేపడానికి తీసుకొచ్చేది. అందులో ఒక ఆవు పాలు ఇవ్వదనమాట. అప్పుడు సింగన్న ఏంది రహస్యమైన కొండమీనకి వెళ్తే ఒక బండ మీద ఆవు నిలబడి ఒక బాలుడికి పాలు ఇవ్వటం అనేది గమనించాడనమాట. ఇది సాధ్యం కాదని అనుకొని ఆ బాలుడు లక్ష్మీ నరసింహస్వామి వారు అంశంలో ఉన్నాడని తెలుసుకొని అందువల్ల ఇక్కడ కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఇక్కడ నిర్మించారనమాట. ఆ సింగన్న వల్ల ఈ కొండ పేరు సింగరకొండ అని పేరు పొందింది. గుడి ప్రాంగణంలో స్వామివారి తిరణాల రోజు స్వామివారిని బాగా డెకరేషన్ చేశారు. చూడండి, అసలు గుడి ప్రాంగణం అనమాట. మీరు చూస్తున్న మొత్తం వచ్చేసరికి కొత్తగా గుడి కట్టారు. చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. నేనైతే దర్శనానికి కూడా వెళ్ళాను. ఫ్రెండ్స్, కొత్తగా అయితే మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో టెంపుల్ లాక్స్ కానీ, నేచర్ లాక్స్ కానీ, అదేవిధంగా తిరణాల అప్డేట్స్ కానీ మన ఛానల్లో వస్తుంటాయి. ఎవరు మిస్ కాకుండా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోక. సాయంత్రం తిరణాల మహోత్సవం రోజు నైట్ పూట జనాలు 6 గంటల నుంచి అసలు ఇంకా స్వామివారి దర్శనం మనం చేసుకోలేమన్నమాట. అంత కితకితలాడతారు జనాలు, అయితే మామూలుగా రారు. నేనైతే పొద్దున్నే తిరణాల మహోత్సవం రోజు 10:30 ఆ టైంలోకి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాను స్వామివారిని. అప్పుడైతే జనాలు చిన్నగా రావటం మొదలవుతున్నారు. అదేవిధంగా క్యూ లైన్ కూడా ఐరన్ గ్రిల్స్తో ఇక్కడ పెట్టారనమాట స్వామివారి గుడిలో. ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉంది. పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా కూడా సింగరకొండ వచ్చి స్వామివారి గుడి ప్రాంగణంలో పెళ్ళిళ్ళు అయితే చేసుకుంటారనమాట. అసలు గుడి బయట అయితే లొకేషన్ మామూలుగా ఉండదు. భువనాల చెరువు, అదేవిధంగా చుట్టుపక్కల ప్రకృతి బాగా అనిపించింది అనమాట మనకి. మీరైతే ఒకసారి అయితే చూడండి. తిరణాల రోజు గుడి బయట లడ్డు కౌంటర్ కూడా ఉంటుంది. స్వామివారి గుడి చుట్టూ రథోత్సవం, అదేవిధంగా కోలాటం ఈ వీడియోలో నేను పూర్తిగా చూపిస్తాను. వీడియో ఎవరు స్కిప్ చేయబాకండి పూర్తి సమాచారం కోసం. అసలు మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ సింగరకొండ దేవస్థానం అయితే. మీరు కూడా ఒకసారి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోండి, చాలా బాగా అనిపించింది.
తిరణాల రోజు స్వామివారి గుడి బయట ఎన్నో వేల చెరుకులతో స్వామివారి బొమ్మ అయితే ఇక్కడ డెకరేషన్ అయితే అదిరింది, చాలా బాగా అనిపించింది. ఫ్రెండ్స్, ఇంకా తిరణాల మహోత్సవానికి ప్రజలైతే ఎలా వచ్చారో అయితే మనం చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎలా వచ్చారని పూర్తిగా చూద్దాం. చుట్టుపక్కల బొమ్మల షాపులు కానీ అసలు మామూలుగా పెట్టలేదు. అదేవిధంగా ఇంక ఇక్కడ ప్రభల ఉత్సవం కూడా చాలా బాగా చేశారు. 9 ప్రభలు కట్టారనమాట ఈ సంవత్సరం 2026లో స్వామివారి తిరణాల మహోత్సవానికి. సింగరకొండలో ఈ ఆర్చిలోంచి కొండ మీదకి వెళ్తే లక్ష్మీనరసింహ స్వామి వారు కూడా మనకి దర్శనమిస్తారు. తిరణాల రోజు అయితే ఫ్రీ బస్సులు కూడా పైకి పెట్టారన్నమాట కొండ మీదకి. ఇంకోసారి నైట్ పూట అయితే విజువల్స్ అయితే చూడండి. సింగరకొండ స్వామివారి గుడి దగ్గర చుట్టుపక్కల ఇంకా జనాలు ఇంకా స్టార్ట్ అవుతున్నారనమాట. ఇంకా ప్రబల ఉత్సవాలు డ్యాన్స్ స్టార్ట్ అయితే ఇంకా కితకితలాడతారనమాట. ఇక్కడ స్వామివారి దగ్గర పక్కన ఊరు నుంచి కోలాటం కూడా ఇక్కడ నిర్వహించారు. అదేవిధంగా రథోత్సవం కూడా స్వామివారి గుడి చుట్టూ చేశారు. ఈ వీడియో చివరిలో మీకు పూర్తిగా అనేది చూపిస్తాను అనమాట. రథోత్సవం కోలాటం ఎలా చేశారు అనేది పూర్తిగా ఓపికగా చూడండి. డ్రోన్ షాట్లు కూడా ఇక్కడ తీశారనమాట స్వామివారి గుడి దగ్గర. ఫ్రెండ్స్, ఇక్కడ గుడి బయట చాలా షాపులు కూడా ఉంటాయి. స్వామివారి జెండాలు కూడా ఇక్కడ అమ్ముతారు. మంగళవారం శనివారం కూడా ఇక్కడ స్వామివారి దగ్గర రష్గానే ఉంటుంది. మీరు రావాలనుకుంటే ఈ రోజుల్లో వస్తే ఇక్కడ స్వామివారిని బాగా ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. తిరణాల మహోత్సవం రోజు అయితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అయితే దర్శనం చేసుకోవచ్చు. నైట్ పూట అయితే ఇంక మన వల్ల కాదు, జనాలు బాగా పెరుగుతారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి మీరైతే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కోలాట ప్రదర్శన కూడా చిన్నపిల్లల కానించి పెద్దోళ్ళ వరకు కూడా ఓపికగా చేస్తున్నారు. ఇంకా మేళ తాళాలతో రథోత్సవం, అదేవిధంగా స్వామివారి వేషాలు చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూస్తున్నారుగా, ఇక్కడ డప్పులతో కూడా స్వామివారి రథోత్సవం కూడా బాగా చేశారు. ఇక్కడైతే ఒక అతను ఆంజనేయ స్వామి వేషం వేశాడు. చూడండి, మన పక్క చూస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా బాగా అనిపించింది. అందుకే ఒకసేపు ఎంటర్టైన్మెంట్గా ఇక్కడ వీడియో చుట్టుపక్కల మొత్తం మీకు కవర్ చేశాను, మీరు చూస్తారని. ఇలానే మన ఛానల్లో టెంపుల్ లాగ్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ వీలాగ్స్ కానీ, అదేవిధంగా తిరణాల అప్డేట్స్ కానీ, నేచర్ లాగ్స్ కానీ పూర్తిగా మన ఛానల్లో రావడం జరుగుతుంది. సుకుమార్ సినిమాటిక్స్. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.